ఆహా వచ్చిందయ్యా వయ్యారి. ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో? అవునా అవునా అవునా. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. పెద్ద సమస్య వచ్చి పడిందే. వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్రపాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. అంటే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన ప్రైవేట్ ఛానల్ చైర్మన్ పదవిలా చూస్తున్నారేమో. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అక్కడ ప్రైవేట్ ఛానల్ నడవాలంటే ఏం చేయాలి? దందాలు చేయాలి, బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. బయటకు రానివి ఎన్నున్నాయో. ఇంకా ఈ రోజున దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పే మాట సదుపాయాలు సరిగ్గా లేవు. దర్శనం జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పెద్ద డైలాగులు చెప్తారు. మేము సనాతన రక్షకులము, మాకు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన గౌరవము. మరి నిజంగా ఈ మాటలు మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈ రోజు ఏమయ్యారు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున ఎంత వేడుకగా, ఎంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరికి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసంతా. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం యొక్క టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు? ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. అరే మాట్లాడరా. నిన్న భూమల కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ జరుగుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తా ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేయనాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు. ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు? టీటీడీ అడిషనల్ ఈవో ఏం చేస్తున్నాడు? ఈవో ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతి గారు చెప్పు. మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో. ఒకడన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? ఏదో తేడాగా ఉంది. అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? జరిగిన అరాచకాలు. తిరుపతి గోజనాసం గుళ్ళో 100 కేజీలు బంగారు దొబ్బేశారు. తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దొబ్బేశారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆ రోజు మాట్లాడలేదు, మీకు దేవుడు భక్తి రాలేదా? ఈ రోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఏమైనా. ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చండి అని చెప్పినాడేమో. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా.